హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాడ్ రియాలిటీ బట్ ఇట్ ఈస్ ట్రూ. ఈరోజు మనం టాపిక్ వచ్చేసేటప్పటికి షేక్ హసీనా గారి గురించి మాట్లాడదామండి. షేక్ హసీనా గారు వచ్చేసి నార్మల్గా మనకి ఏంటంటే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అనమాట. ఈవిడ ఆమె కుమారుడు వచ్చేసేటప్పటికి సాజిబ్ వాజెద్. సాజిబ్ ఏం చెప్తున్నారంటే తన తల్లి ప్రాణాలు ఓన్లీ ఫర్ ఇండియా వల్లనే తన తల్లి ప్రాణాలు ఉన్నాయి అని చెప్పేసి ఆయన వెల్లడించారు. భారత్ కి తనెప్పుడు కృతజ్ఞతుడిగా ఉంటాను అని చెప్తున్నారనమాట. అసలేం జరిగింది ఈ హసీనా గారికి? ఎందుకు ఈయన సాజిబ్ గారు భారత్‌కి కృతజ్ఞుడు అని చెప్తున్నారు అంటే, ఈమె హసీనా గారు వచ్చేసేటప్పటికి బంగ్లాదేశ్ యొక్క మాజీ ప్రధాని. ఈమె మీద కొన్ని ఆరోపణలు రావడం వల్ల ఆమెకేం జరిగింది అంటే, గతేడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్‌ని వీడి ఈమె భారత్‌కి వచ్చారనమాట. అప్పటి నుంచి ఈమె ఢిల్లీలో ఒక రహస్య ప్లేస్‌లో వచ్చేసేటప్పటికి ఈమె ఉంటూ ఉన్నారనమాట. ఈమె మీద ఏందంటే మానవతానికి వ్యతిరేకంగా నేరాలు పాల్పడ్డారని చెప్పేసి ఇలాంటి అభియోగం ఈమె మీద రావడం వల్ల ఐటీసీ ఐటీసీ ఏం చేసిందంటే సోమవారం ఆమెని దోషిగా వెల్లడించి మరణశిక్ష అనేది విధించారు. ఇలా బంగ్లాదేశ్లో ఇలా ఒక అల్లర్లు జరుగుతూ ఉన్న టైంలో హసీనా గారికి ఒక కాల్ రావడం, ఆ కాల్ వచ్చినటువంటి ఒక 20 మినిట్స్ డిఫరెన్స్‌తో ఆమె ఏం చేశారంటే బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి మూవ్ అయ్యారనమాట. ఇలా జరుగుతూ ఉన్న టైంలోనే ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేసారో బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ఈవిడ్ని సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎక్కడున్నారు ఏంది అని. కానీ మన భారత్ ప్రభుత్వం ఈమెని తిరిగి అప్పగిస్తారా? లేకపోతే ఎలా అనేది నెక్స్ట్ స్టెప్స్ అనేది జరుగుతూ ఉన్నాయన్నమాట. అవి మనకి ఆల్రెడీ కొన్ని ఒప్పందాలంటే 2013లో మనకేంది 2 దేశాల మధ్య సరిహద్దుల మధ్య కొన్ని ఒప్పందాలైతే జరిగినాయి. ఎవరి వ్యక్తుల్ని వాళ్ళకి అప్పగించాలని. కానీ ఈవిడిది మాత్రం నెక్స్ట్ మనం ఆలోచించాల్సిన విషయం. అది ఇంకా మనకి మన ప్రభుత్వం కూడా డిసైడ్ చేయాలి అని అంటున్నారనమాట. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.